వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం డిజిటల్ డిస్ట్రాక్షన్స్ అంటే డిజిటల్ దృష్టిభంగం గురించి విందాం. అసలు ఈ డిజిటల్ డిస్ట్రాక్షన్స్ అంటే ఏంటి? మనం టెక్నాలజీకి బాగా అడిక్ట్ అయిపోయి మన రోజువారీ పనులకి డిస్ట్రాక్షన్స్ అవుతున్నాయి చూడండి, భంగం కలుగుతుంది చూడండి, దాన్నే మనం డిజిటల్ డిస్ట్రాక్షన్స్ అంటున్నాం. స్మార్ట్ ఫోన్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ మరియు ఇతర డిజిటల్ పరికరాలని అధికంగా ఉపయోగించడం వల్ల మన పనులపై దృష్టి నిలుపుకోలేకపోవడం. మరి వీటికి కారణాలు ఏంటంటారు? సోషల్ మీడియా. నిజంగా మనం టోటల్ అడిక్ట్ అయిపోయినాం, బానిసలం అయిపోయాము అనడంలో అతిశయోక్తి అస్సలే లేదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటివి నిరంతరం నోటిఫికేషన్లు పంపి మనకి పని ఉన్న అవసరం ఉన్నా లేకున్నా మనకు అలవాటుగా అయిపోయింది కదండి. మొబైల్ చేతిలో ఉంటే చాలు ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయేమో అని మనం చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటుంటాం. సో తర్వాత మెసేజింగ్ యాప్స్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్లు తరచుగా మెసేజ్లు రావడంతో పని మధ్యలో ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. వీడియో కంటెంట్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ వంటి ప్లాట్ఫామ్స్ వ్యసనంగా మారి మన సమయాన్ని చాలా కిల్ చేసేస్తున్నాయని నిజమే కదా. మరియు గేమ్స్ అండ్ యాప్స్, గేమింగ్ యాప్లు లేదా ఇతర వినోదాత్మక యాప్లు అనవసరంగా మన దృష్టిని మళ్లిస్తున్నాయి. ఇంటర్నెట్ బ్రౌజింగ్, పనికి సంబంధించినదని అనుకొని వెతికే విషయాలు మరొక దానికి దారితీసి సమయాన్ని వృధా చేయవచ్చు. మనకు అవసరం ఏదో ఒకటి ఉంటుందని మనం వెతుకుతాం, కానీ ఇంకా ఏదో యూట్యూబ్ సజెస్ట్ చేస్తూనే ఉంటుంది. మనం వాటిలో టైం తెలియకుండానే మనం మునిగి తేలుతూ ఉంటాం. సో అలా కాకుండా మరి ఎలా? దీని ప్రభావం, అసలు డిజిటల్ డిస్ట్రాక్షన్స్ ప్రభావం ఎక్కడ పడుతుంది? ముఖ్యంగా పనిని పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం పడడం వల్ల మన మిగతా పనులనేటివి పెండింగ్ పడిపోతుంటాయి. తీరా అవి కాలేదన్న స్ట్రెస్ మన మెంటల్ హెల్త్కి దారితీస్తుంది. దానివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్లో అయితే ఏకాగ్రత తగ్గిపోతుంది. దీనివల్ల ఫోకస్ తగ్గిపోతుంది, మెమొరీ తగ్గిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఇన్సోమ్నియా, నిద్రలేమి సమస్యలు రావచ్చు. సో ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే రాత్రి 2-3 గంటల వరకు కూడా ఈ డిజిటల్ గ్యాడ్జెట్స్ మీదే ఉంటున్నారు. వ్యక్తిగత కుటుంబ జీవనంపై కూడా ప్రభావం చూపిస్తుంది అనడంలో అస్సలే సందేహమే లేదు. ఇంటిల్లి పాది ప్రతి ఒక్కరికి ఒక్క మొబైల్ ఉండడం వల్ల ఎవరికి వారుగా మొబైల్స్లోనే తలదూర్చేస్తున్నారు. దానివల్ల ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కూడా దెబ్బతింటున్నాయి. వ్యక్తిగత కుటుంబ జీవనంపై చాలా ప్రభావం చూపిస్తుంది. మరి డిజిటల్ దృష్టిభంగాన్ని తగ్గించడానికి మార్గాలు లేవంటారా? తప్పకుండా. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే కదా. మనం మన టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అని కనుక మనం అనుకుంటే ఖచ్చితంగా మనం తగ్గించుకోగలుగుతాం ఈ డిస్ట్రాక్షన్స్ని. ఫస్ట్ మనం చేయాల్సింది నోటిఫికేషన్లు తగ్గించుకోవడం. అవసరం లేని అప్లికేషన్ల నోటిఫికేషన్లను ఆపేయండి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని మనం సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాం, అవసరం లేదు అనుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసేయండి. స్పష్టమైన టైం టేబుల్ పెట్టుకొని సోషల్ మీడియా అండ్ వినోదం కోసం నిర్దిష్ట సమయం కేటాయించుకోవడం చాలా అవసరం. ఎస్పెషల్లీ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో స్టూడెంట్స్ మాత్రం ఒక టైం టేబుల్ పెట్టుకొని దాన్ని ఫాలో అవ్వడం చాలా అవసరం. డు నాట్ డిస్టర్బ్ మోడ్, పనిచేసే సమయంలో ఫోన్ని డిఎన్డి మోడ్లో ఉంచుకోవడం. ఒకేసారి ఒక పని చేయండి, అంటే సింగిల్ టాస్కింగ్. మల్టీ టాస్కింగ్కి బదులుగా ఒకసారి ఒక పని మీదే దృష్టి పెట్టడం అలవాటు చేసుకుందాం. డిజిటల్ డిటాక్స్, కొన్ని గంటలు లేదా రోజులు డిజిటల్ పరికరాలకి దూరంగా ఉండడం. ఫిజికల్ యాక్టివిటీస్ సాధ్యమైనంత వరకు పెంచుకోవడం, అంటే ఆఫ్లైన్ కార్యకలాపాలకి ప్రాధాన్యత ఇవ్వడం, ఆన్లైన్గా కాకుండా ఆఫ్లైన్లో. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ లాంటివి కొన్ని ఉంటాయి కదా, అలాంటివి మనం ఆఫ్లైన్లో కట్టేద్దాం. ఆన్లైన్లో కాకుండా ఫిజికల్ యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా అవుతుంది. మరియు మొబైల్లో ఎలక్ట్రికల్ డివైజెస్తో మనం సమయాన్ని స్పెండ్ చేయడం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. అండ్ డిజిటల్ సాధనాలు ఎంతో ప్రయోజకరమైనవే, కానీ మన జీవనశైలిని ప్రభావితం చేయకుండా వాటిని సమర్థవంతంగా ఉపయోగించడం చాలా చాలా ముఖ్యం. మరి ఇంకా కొన్ని నష్టాలు ఉన్నాయి తెలుసా?
డిజిటల్ పరికరాల ఉపయోగం మన వ్యక్తిగత, వృత్తిపర, మానసిక, శారీరక ఆరోగ్యాలపై కూడా ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయనడంలో అసలు ఏమాత్రం సందేహం లేదు. మన వర్క్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. పని చేస్తున్నప్పుడు ఫోన్ లేదా ల్యాప్టాప్పై అనవసరంగా సమయం గడపడం వల్ల పని పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. నిరంతరం నోటిఫికేషన్లు రావడం వల్ల మన ఫోకస్, కాన్సన్ట్రేషన్ క్షీణించి పనిలో క్వాలిటీ, నాణ్యత తగ్గిపోతుంది. మరియు మానసిక ఒత్తిడి, ఆందోళన. అధికంగా సోషల్ మీడియా వాడడం వల్ల ఇతరులతో మనం కంపేర్ చేసుకుంటూ అనేక మానసిక సమస్యలు, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి పెరిగే అవకాశం చాలా ఉంటుంది. మరియు పని ఆలస్యమైతే స్ట్రెస్ పెరిగి మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది అనడంలో సందేహం లేదు కదా. నిద్రలేమి సమస్యలు ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇన్సోమ్నియా, రాత్రి వేళల్లో ఫోన్, ల్యాప్టాప్ వాడడం వల్ల మెదడు ఉల్లాసంగా మారి నిద్ర పట్టదు. బ్లూ లైట్ ఎఫెక్ట్ వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. శరీరం డీటాక్సిఫై అవ్వదు. ఎస్పెషల్లీ నైట్ 10 o'clock టు ఎర్లీ మార్నింగ్ 4 వరకు మన బ్రెయిన్ సెల్స్, బ్రెయిన్లో టాక్సిన్స్ తయారవుతాయి కదా, అవి ఆ టైంలోనే డీటాక్సిఫై అవుతాయి. సో అందుకే మనం రిపేర్ అండ్ రిజువనేషన్ అనేది జరగదు. కాబట్టి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ సమయం స్క్రీన్ ముందుండడం వల్ల కళ్ళ ఒత్తిడి, తలనొప్పి, మెడనొప్పి కూడా రావచ్చు. ఫోన్ లేదా కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చునడం వల్ల మెటబాలిజం మందగిస్తుంది. ఒబిసిటీ, ఊబకాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పమంటారా నష్టాలు? వ్యక్తిగత సంబంధాలు కూడా దెబ్బతింటాయి. అండ్ వర్క్ ఎఫిషియన్సీ, నిర్ణయ సామర్థ్యం అంటే డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా క్షీణిస్తాయి. సో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ కారణంగా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతాం. సో కొత్త విషయాల్ని నేర్చుకునే సామర్థ్యం మందగిస్తుంది. ఇంకా చెప్పాలంటే జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోతుంది. నిరంతరం డిజిటల్ పరికరాలపై ఆధారపడడం వల్ల మెదడు సహజమైన జ్ఞాపక శక్తిని కోల్పోతుంది. చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుంచుకోవడం కష్టంగా మారిపోతుంది మనకి ఈ రోజుల్లో. సో యాక్సిడెంట్స్, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటుంటారు. యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో డిజిటల్ పరికరాలు ఎంత ఉపయోగకరమైనవి అయినా వాటిని జాగ్రత్తగా ఉపయోగించకపోతే మన జీవనశైలిని, ఆరోగ్యాన్ని, పనితీరుని, సంబంధాలని దెబ్బతీయవచ్చు. సమయ పరిమితితో, క్రమశిక్షణతో డిజిటల్ పరికరాల వినియోగాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మరి ఈ డిజిటల్ డిస్ట్రాక్షన్స్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయొచ్చు అనేది దీని అవసరం. డిజిటల్ డిస్ట్రాక్షన్స్ని తగ్గించుకోవాలంటే డిజిటల్ డీటాక్స్ చేయాలి. మరి ఆ డిజిటల్ డీటాక్స్ గురించి మరొక వీడియోలో చూద్దాం. సో డియర్ ఫ్రెండ్స్, విషింగ్ యూ గుడ్ లక్. అండ్ మీరు మీ జీవితంలో ఎంచుకున్న లక్ష్యాలని చేరుకోవాలి అంటే ఇలాంటి చాలా విషయాలపైన నేను మాట్లాడుతూ ఉంటాను. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూసి ఉన్నట్లయితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్. విషింగ్ యూ గుడ్ లక్.